మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని దండుపాలెం అనడం బాధాకరమని సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా అంతకుముందు జిల్లా కలెక్టర్ హైమావతి, ఆర్డీఓ సదానందం, ఆలయ ఈవో మారుతి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. అంతర్గతంగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వంలో ఒక మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరుచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడినటువంటి అంశాన్ని, ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఆ దండుపాలెంలో ఒక మహిళా సోదరి అని ఉంటుంది. ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ చంపేస్తారు. అది దండుపాలెం, దాని పేరు, ఆ సినిమా పేరు. ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా, అవహేళన చేసుకుంటా, అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులమని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగ పరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చిన 20 నెలల లోపట్నే విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు మాట్లాడడం అనేది బాధాకరమని చెప్పేసి పదేగా మాట్లాడమన్న అంశాన్ని ఆ రోజు 2004లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి హరీష్ రావు గారు. భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం 2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వంలో మీరు శాసనసభ్యుడు కాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు మీరు. మేము ఆ క్యాబినెట్లో దళిత వర్గానికి చెందిన మంత్రులు దామోదర రాజనరసింహన్న, నేను, బట్టి విక్రమార్క గారు, ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు, బీసీలకు సంబంధించిన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న గారు, మా కొండ